గోదావరి ఒడ్డున వెలిసినటువంటి మరొక పరమాద్భుతమైన క్షేత్రం వేములవాడ. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళి చూడండి, అన్ని గోపూజలు జరుగుతాయి. ఎన్ని ఆవులు తీసుకొస్తారో, ఎన్ని ఎద్దులు తీసుకొస్తారో, ఎన్నిటిని దానం చేస్తారో, ఎంత అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం. అక్కడ అమ్మవారిని మీరు చూసి తీరాలి. నిజంగా నేను ఆ తల్లి వంక చూసి పారవస్యాన్ని పొందేసి ఇలా అడగకూడదు అని నాకు తెలుసు. కానీ అర్చకుల్ని నోరు జారిపోయి ఓ మాట అడిగా, ఒక్కసారి అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకోవద్దా అని అడిగాను. వాళ్ళు తమలో తామే ఒకసారి చెవిలో మాట్లాడుకుని, అయ్యో పాపం ఇదేమిటి ఇలా అడిగాడు, విషయం తెలుసున్నవాడు ఇలా అడగకూడదుగా, అమ్మవారి గుళ్ళో అమ్మవారి పాదాలు పట్టుకుంటానంటాడేమిటి అనుకుని, అయ్యా మీ సౌందర్యలహరి ఉపన్యాసాలు ఇక్కడ అనేక పర్యాయాలు వినిపించాం క్యాసెట్లు, మీ నోట ఎందుకు వచ్చిందో ఆ కోరిక, పట్టుకోండి అన్నారు. మీరు నమ్మండి, నేను అమ్మవారి పాదాలు రెండు కళ్ళు మూసుకుని పట్టుకుంటే నాకు ఎక్కడ విగ్రహం యొక్క పాదాలు పట్టుకున్నట్టు అనిపించలేదు. సాక్షాత్తుగా తల్లి పాదాలు పట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటాయో అలాగే అనిపించింది. వేములవాడలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెడితే మీరు కౌగిలించుకోకుండా ఉండలేరు. నేను బహుశా వేములవాడలోనే నేను సిగ్గు వదిలి ప్రవర్తించిన క్షేత్రం. ఆ రెండు చోట్ల ఎందుకో నా మనసు అదుపు తప్పిపోయింది. వేములవాడలో అర్చకులు లోపలికి పిలిచి, మీరు చెంబుడు నీళ్లు పొయ్యండి అంటే అప్పుడే నేను తగిన శౌచంతో వెళ్ళాను. స్నానం చేసి అప్పుడే సంధ్యావందనం చేసుకుని పంచె కట్టుకుని ఉత్తరీయం ఒకటే వేసుకుని లోపలికి వెళ్ళా. పాపం వాళ్ళు నా మీద పరమ ప్రేమతో తీసుకెళ్ళి అభిషేకం చేయించారు. నేను అన్నాను, ఒక్కసారి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకోవాలన్నది, కౌగిలించుకోనా అని అడిగా. వాళ్ళు నవ్వి అన్నారు, కౌగిలించుకోండి అన్నారు. నిజంగా నాకు ఆ రోజున శివలింగాన్ని కౌగిలించుకుంటే వదలబుద్ధి లేదు. శంకరుడు కూర్చున్నట్టే ఉంటుంది. ఏమి వేములవాడంటే పరమాద్భుతమైన క్షేత్రం, ఏమి ప్రవాహం గోదావరి, ఏమి భక్తులు. నిజంగా అసలు ఆ క్షేత్రానికి వెడుతుంటేనే ప్రకృతి అందాలకి ఆటపట్టు చూసి తీరాలి. మీరు ఒక్క 2-3 రోజులు కేటాయించుకోండి, తిన్నగా మంథని వెళ్ళండి. మంథనిలో ఆ లక్ష్మీ దేవాలయాన్ని చూడండి. ఏదో వ్యామోహం పొందినవాడంటారే, అలా నేను మంథని నుంచి ఉపన్యాసాలు పూర్తి చేసి వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళోసారి తలుపు తెరిపించి వెనక కలువల కోనేరు చూసి వచ్చాను. అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దేవాలయం. అసలు మంథని అంతా దేవాలయాలే, ఇటంతా గోదావరి ప్రవాహం, ఇటంతా దేవాలయాలు. అసలు నాకు తెలిసి మంథని లాంటి గ్రామాన్ని నేను ఎక్కడ చూడలా. అదొక అద్భుతమైన గ్రామం మంథని, అంత గొప్పగా ఉంటుంది. అది నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు పరవశించిపోయా. ఈ మంథని నేను ఇంతకాలం అసలు ఎందుకు రాలేదా అనుకున్నాను. మీరు మంథని వెళ్ళాలి, సుందిళ్ళ వెళ్ళాలి, వేములవాడ వెళ్ళాలి, అలాగే అదిగో మహాకాళేశ్వరం వెళ్ళాలి. మీరు 4 రోజులు సెలవులు, దానికి కావలసిన డబ్బు సిద్ధం చేసుకోండి. ఇవి చూడకపోతే జీవితంలో ఏదో పెద్ద లోటు చేసినట్టే. గోదావరి పరివాహక ప్రాంతం అంత సుసంపన్నం, దేవతల యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది.